నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. రాజకీయాలలో గెలిచే ముందు ఒక మాట, గెలిచిన తర్వాత ఒక మాట, ఇది మనందరికీ తెలిసిందే. ఇచ్చిన హామీలు నెరవేర్చుకునే నేతలు చాలా తక్కువ మంది ఉంటారు. అందులోనూ ఒక సీఎం తనయుడిగా రాజకీయ రంగప్రవేశం చేశాక తనను తాను నిరూపించుకొని ఆ నియోజకవర్గానికి తను ఎలక్షన్స్ ముందు ఏం చేస్తానని చెప్పాడో ఆ మాట నిలబెట్టుకొని ఆ నియోజకవర్గ ప్రజలతోటి కొనియాడము అని అంటే అది కొందరికే సాధ్యమవుతుంది. అందులో రాజకీయ నాయకుడు తలచుకుంటే తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని మనసు పెడితే కాదేది అసాధ్యం అంటూ నిరూపిస్తున్నారు తెలుగుదేశం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు. మరి మంగళగిరి విషయంలో ఆయన ఎంత పట్టుదలతో ఉన్నారు, గెలిచేందుకు ఆయన ఎంత కష్టపడ్డారు మనందరికీ తెలిసిందే. మరి ఆ కృతజ్ఞత తీర్చుకునే విధంగా ఆయన మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధిని ఏ విధంగా చేస్తున్నారో మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేయబోతున్నాను. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగట్ట శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలు. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. ఒకప్పుడు సీఎం తనయుడు కాబట్టి ఆయనకు పదవి నల్లేరు మీద నడక అన్నది విన్నమాట. ఎమ్మెల్సీ అయ్యాడు, ఎమ్మెల్సీ నుంచి మినిస్టర్ అయ్యాడు అనేసాను. తర్వాత ఓటమి నుంచి అనేక విషయాలు నేర్చుకొని తనను తాను మలుచుకొని ఆ తెలుగుదేశం పార్టీ విజయంలో కీలక భూమిక పోషించారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గం పైన ఆయన పెడుతున్న ఫోకస్ గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? ఇక్కడ నాకు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఒక స్పష్టమైనటువంటి ఒక వ్యత్యాసాన్ని నేను చెప్పదలుచుకున్నాను. అదేంటంటే చంద్రబాబు నాయుడు గారిని 78లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన్ని చంద్రగిరి నియోజకవర్గం నుంచి గెలిపించినటువంటి ప్రజానీకం 82 ఎన్నికల్లో ఓడించారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అసలు ఆ నియోజకవర్గాన్ని విడిచిపెట్టి ఆయన స్వస్థలం, స్వగ్రామం ఉన్నటువంటి బంధుబలగాలతో పెనవేసుకుపోయినటువంటి నియోజకవర్గాన్ని ఆయన విడిచిపెట్టి ఆయన కుప్పం నియోజకవర్గానికి వెళ్ళడం అనేది ఇక్కడ ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను. ఎందుకు గుర్తు చేస్తున్నానంటే 2014-19 సమయంలో శాసనమండలికి ఎంపికై శాసనమండలి ద్వారా రాష్ట్ర మంత్రివర్గంలోకి వచ్చినటువంటి నారా లోకేష్ గారు ఆ తర్వాత ఆయన 2 నియోజకవర్గాల్ని ముందస్తుగా ఎంచుకున్నారు. ఇది ఎక్కడ పోటీ చేయాలి అనేటటువంటి క్రమంలో ఒకటేమో భీమిలి, ఆ తర్వాత ఏమో మంగళగిరి. 2 నియోజకవర్గాల్లో నాకు బాగా గుర్తుంది, వారికి అత్యంత సన్నిహితులైనటువంటి ఒక న్యాయవాది నన్ను సంప్రదించారు, నాతో మాట్లాడిన తర్వాత మంగళగిరి సరైన నియోజకవర్గం, భీమిలి కాదు అని మనం స్పష్టం చేసిన తర్వాత అంటే పోటీ చేయటానికి వారు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి చేతిలో 5,337 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత మంగళగిరిని విడిచిపెట్టకుండా మంగళగిరిలోనే ఉంటూ మంగళగిరి ప్రజల ఆదరాభిమానాల్ని చూరగొంటూ మంగళగిరి ప్రజల చేత నేను నీరాజనాలు పలికించుకుంటానని చెప్పి ఈవేళ 92,000 ఓట్ల ఆధిక్యతతో దాదాపుగా ఆయన గెలిచినటువంటి ఒక వైనం చూస్తే అత్యంత ఆశ్చర్యకరంగా కల్పిస్తుంది. అట్లాగే నారా లోకేష్ గారిలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలని అది ప్రస్ఫుటింపజేసింది. ఎందుకు ప్రస్ఫుటింపజేసింది అంటే ఇక్కడ మనం ఇప్పుడు నారా లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం తెలుగుదేశానికి మద్దతు పలుకుతున్నామా, లేకపోతే మరొకరి గురించి మాట్లాడుతుంటే మరొక పార్టీకి మద్దతు పలుకుతున్నామా అన్న విషయాలు కాసేపు పక్కన పెట్టి మనం మనల్ని విమర్శలు చేసేటటువంటి వాళ్ళ గురించి అసలు మనం కాసేపు ఆలోచించకుండా మనం ఇక్కడ ఏంటంటే నాయకత్వం అనేది ఒకరి ద్వారా మరొకరికి వారసత్వంగానో మరొక విధంగానో సంక్రమించేటటువంటిది కాదు. నాయకుడు తనను తాను తీర్చిదిద్దుకొని తనను తాను నాయకుడిగా మలుచుకొని ఎదిగేటటువంటి క్రమంలో అతను ఒక పూర్తి స్థాయి నాయకుడిగా తనను తాను తీర్చిదిద్దుకున్నాడు. అతనికి ఆ మొట్టమొదటి ఓటమి ఏదైతే ఉందో అది చాలా పాఠాలని నేర్పించింది. ఇప్పుడు నాకు చాలా ఇష్టమైనటువంటి ఒక మాట రావు రమేష్ గారు చెప్తారు, చాలా ఇష్టం. ఎప్పుడు రావు రమేష్ గారితో మాట్లాడినా ఆ మాట ఒకసారి మేమిద్దరం మాట్లాడుకుంటాం. అది ఆయన మాట్లాడే ఆ మాటని ఒక సినిమాలో ఆయన చేత పలికించారు కూడా. విజయం సాధిస్తే మహా అయితే ఏమవుతుంది, విజయం సాధిస్తే నువ్వు అందరికీ పరిచయం అవుతావు, ఒకసారి ఓడిపోయి చూడు ప్రపంచం నీకు అర్థమవుతుంది అని చెప్తాడు రావు రమేష్ గారు. ఎందుకంటే ఆయన వేదనల నుంచి వచ్చాడు కాబట్టి. ఓడిపోయిన తర్వాత ఏమైందంటే నారా లోకేష్ గారికి ఎవరు మావాడు ఎవరు నావాడు కాదు తత్వం బోధపడింది. ఎవరు మనవాడు ఎవరు మనవాడు కాదు. అట్లాగే తన కోసం నడిచి వచ్చేటటువంటి వాళ్ళెవరు,
తండ్రితో పాటు తనతో పాటు కలిసి వాళ్ళు నడుస్తున్నటువంటి వాళ్ళు ఎవరు, పార్టీ కోసం కృషి చేసినటువంటి వాళ్ళు ఎవరు, పార్టీ కోసం త్యాగాలు చేసినటువంటి వాళ్ళు ఎవరు అనేటటువంటి ఒక పూర్తి స్థాయి రాజకీయాన్ని అతను దాన్ని పూర్తిగా వంట పట్టించుకున్నాడు. మీకు అతను తనను తాను ఎన్ని రెట్లు తనను తాను తగ్గించుకున్నాడు అని అంటే, పొత్తు ధర్మంలో భాగంగా కూటమిలో విజయం సాధించడానికి పవన్ కళ్యాణ్ గారు భుజం కాశారు అనేటటువంటి విషయాన్ని అతను ఎక్కడ 4 గోడల మధ్య పవన్ కళ్యాణ్ గారికి అతను పాదాభివందనం చేసి తన విధేయతను కృతజ్ఞతను చాటుకోవచ్చు. కానీ బాహాటంగా బహిరంగంగా సభాముఖంగా పవన్ కళ్యాణ్ గారికి పాదాభివందనం చేసినటువంటి దృశ్యాన్ని ఇంకా ఎవరు మర్చిపోలే. వాస్తవం, ఎవరు మర్చిపోలే. ఎందుకంటే ఈ విజయంలో మీ భాగస్వామ్యం ఉంది అని చెప్పి, ఈ విజయంలో మీ భాగస్వామ్యం ఉంది అని చెప్పి, ఈ విజయంలో మీ భాగస్వామ్యం ఉంది అని నారా లోకేష్ గారు తెలియజేసినటువంటి విధానం. సరే, 2 సంవత్సరాల కాలం పూర్తయింది. 2 సంవత్సరాల కాలంలో ఇవాళ ఏంటంటే అమరావతి పరిసర ప్రాంతాలలో, అంటే రాజధాని ప్రాంతం ఏదైతే కేంద్రీకృతమైందో అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధితో పాటు ఇవాళ మంగళగిరికి సంబంధించినటువంటి అభివృద్ధిని కూడా ఒకసారి మనం తరచి చూస్తే, ఎందుకంటే 2018 నుంచి 2022 వరకు ఆ ప్రాంతంలో, ఆ నియోజకవర్గంలో ఉండి వచ్చినటువంటి ఆ వాసిగా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈవేళ అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించి తెలుసుకుంటుంటే, వింటుంటే చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. 2 సంవత్సరాల కాలంలో ఇంతటి అభివృద్ధి ఏ విధంగా సాధ్యమవుతుంది అని కూడా అనిపిస్తుంది. ఎందుకనంటే తను అందుబాటులో ఉంటున్నటువంటి తీరు, ఒక రాష్ట్ర మంత్రిగా కనీవిని ఎరిగినటువంటి విధంగా ఆయా శాఖలకు న్యాయం చేయాల్సినటువంటి రాష్ట్ర మంత్రిగా ఒకవైపు, వర్కింగ్ ప్రెసిడెంట్గా మరొక వైపు, ఈ 2 బాధ్యతలతో పాటు నారా లోకేష్ గారు మంగళగిరి శాసనసభ నియోజకవర్గానికి నేను శాసనసభ్యుణ్ణి అనేటటువంటి విషయం ఆయనకు బాగా గుర్తుంది. దాన్ని గుర్తు పెట్టుకొని ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి 2 సంవత్సరాల కాలంలో ఏ విధంగా సాధ్యమవుతుంది, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అనిపించేటటువంటి అభివృద్ధి ఇవాళ అక్కడ కనిపిస్తుంది. మన తెలుగునాట మనం పేరెన్నిక గన్న పుణ్యక్షేత్రాలను మనం ఒకసారి ఎంచి చూస్తే ఖచ్చితంగా మనకి పానకాల స్వామివారు చాలా ముఖ్యమైనటువంటి దైవం మనకి. అటువంటి పుణ్యక్షేత్రం కేంద్రీకృతమై ఉన్నటువంటి మంగళగిరిలో అభివృద్ధి ఎలా చేయాలి అని అంటే చాలా కష్టసాధ్యమైన విషయం. చాలామందికి అక్కడికి వెళ్ళిన వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే పురాతన దేవాలయాల సముదాయాలు ఒకవైపు, పురాతన కట్టడాలు ఒకవైపు, వాటిని ఏ విధంగా కూడా వాటి జోలికి వెళ్లకుండా మిగతా అభివృద్ధి అంతా చేయాల్సి వస్తుంది. దీని కత్తి మీద సాము వంటిది అనమాట. ఎన్నో విమర్శలను ఎదుర్కోవాలి. అట్లాగే ఎంతోమంది వీటికి చిలవలు పలవలు చేసి మాట్లాడతారు. అట్లాగే చాలామంది దీన్ని వక్రీకరించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ కూడా ఎదుర్కొని అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి, అక్కడ చేస్తున్నటువంటి అభివృద్ధి, ఇవన్నీ ఒకసారి తరచి చూస్తే ఏంటంటే ఖచ్చితంగా అతను తండ్రి చాటు బిడ్డ కాదు. తండ్రికి తగ్గ తనయుడు మాత్రమే కాదు, తండ్రిని మించిన తనయుడు ఖచ్చితంగా అవుతాడనేటటువంటి విషయం స్పష్టమవుతుంది. వాస్తవం మీరు, ఎందుకంటే ఒకప్పుడు పప్పు అంటూ ఆయన ఎంత అప్పటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంత విమర్శించిందో ఆ విమర్శల్ని కూడా ఆయన స్వీకరించి అదేదో సినిమాలో పిల్ల జమీందార్ సినిమాలో నాయకుడు అనేవాడు మొదట తనను తాను మార్చుకొని ఆ తర్వాత జనాల్లోకి వెళ్ళినప్పుడు అబ్యూస్ గా తన వెంట నడుస్తారు అంటూ ఎండింగ్ లో మన నాని గారు తనను తాను ఎలా ఇంప్రూవ్ చేసుకున్నారు, తను ముందుగా తన లోపాలను గుర్తించుకొని ఆ తర్వాత మా మధ్యలో తిరిగిన విధానాన్ని చూసినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి వాడు మాకు కావాలి అని అనిపించుకున్నట్టు నారా లోకేష్ గారు ఎవ్రీ టైం మంగళగిరిలో ఓడిపోయిన తర్వాత కావచ్చు, తెలుగుదేశం పార్టీ ఓటమి చూసిన తర్వాత కావచ్చు, యువగళం పాదయాత్ర నుంచి అలా మొదలుకొని నేనున్నాను అంటూ ప్రతి ఒక్క కార్యకర్తకు ఆయన ధైర్యం ఇచ్చిన విధానము ఖచ్చితంగా చెప్పుకోదగ్గది. ఎందుకంటే ఇప్పుడు తనకి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. యాజ్ ఎ సీఎం కొడుకుగా, ఒక విద్యాశాఖ మంత్రిగా సింపుల్గా చూసేసుకుంటే అయిపోతుంది. కానీ అంత మెజారిటీ ఇచ్చి గెలిపించారు అన్న ఒక కృతజ్ఞత చూపించే వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఇది అండర్లైన్ ద పాయింట్. నిజంగా మంగళగిరి ప్రజలు ఎందుకు ఆయన నమ్మి అంత ఘన విజయం ఇచ్చారు అని అంటే ఖచ్చితంగా ఈయన చేస్తాడు అని వాళ్ళు నమ్మారు కాబట్టే ఇప్పుడు ఆయన చేస్తున్న పనులకు ఈ విజయం ఆయనకి ఇచ్చారు అనేసి మనం. సుమారు 92,000 ఓట్ల ఆధిక్యత అంటే సాధారణమైనటువంటి విషయం. టాప్ 10 175 ఆంధ్రప్రదేశ్లో 90,000 పైచులకు ఆధిక్యత ఉన్నటువంటి వాళ్ళల్లో టాప్ 10లో ఇవాళ నారా లోకేష్ గారి ఆధిక్యత మనకు కనిపిస్తుంది. దీంతో పాటు విద్యాశాఖ మంత్రిగా ఆయన నేను ఫస్ట్ వీడియో చేసినప్పుడు నాకు ఇంకా గుర్తు, అందులోకి సంబంధించి వాళ్ళ మెమో విషయంలో అక్కడ యూనివర్సిటీ స్పందించలేదు అనేసి ఆయనకు వాట్సాప్లో మెసేజ్ పెడితే
20-25 మెంబర్స్ అరౌండ్ వాళ్ళందరినీ ఆయన స్వయంగా పిలిపించుకొని ఏంటి ప్రాబ్లమ్ అని ఆయనే స్వయంగా మాట్లాడి మన ఏపీ నుంచి వెళ్ళిన ఇంతమంది పిల్లలు వాళ్ళు ఇబ్బంది పెడతారా, అది ఏంటి ఆ సబ్జెక్ట్ అని తెలుసుకొని సాల్వ్ చేసి వాళ్ళంతా టైం స్పెండ్ చేసి రేపు వీళ్ళకి ఏమేమి భవిష్యత్తు ఉంటుంది అన్న వేలో వాళ్ళందరినీ గైడ్ చేసి పంపించడము నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయిన మూమెంట్ సార్. మన తెలుగు రాజ్యం నేను ఆ వీడియో కూడా చేశాను నేను. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే వారు పాదయాత్ర మొదలు పెట్టడానికి ముందు కొంతమంది ముఖ్యులైనటువంటి వాళ్ళు అంటే జర్నలిజంలో ఎంతో కొంత వీళ్ళు ప్రభావితం చేయగలరు వీళ్ళ వాదనల ద్వారానో వ్యాఖ్యల ద్వారానో అన్నటువంటి వారిని లోకేష్ గారు పిలిపించుకొని మాట్లాడినటువంటి సందర్భంలో ఆ జాబితాలో నేను కూడా ఉన్నాను. నాకు కూడా చోటు లభించింది. ఓకే. ఆయన ముందు అనుకున్నటువంటి ప్రణాళిక ప్రకారం ఏంటంటే 15 లేకపోతే 20 నిమిషాలు సమయం ఇవ్వాలి. అట్లాంటిది సుమారు గంటకు పైగా మా సమావేశం జరిగినప్పుడే నాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే ఖచ్చితంగా ఇతను మారడం అంటే ఏంటంటే తనను తాను చాలా విషయాల్లో తగ్గించుకున్నాడు, చాలా విషయాలు నేర్చుకోవాలనుకుంటున్నాడు. అట్లాగే ఖచ్చితంగా అధికారంలోకి వస్తే ఖచ్చితంగా పార్టీ కోసం కృషి చేసిన వాళ్ళని కాపాడుకోవాలి, అట్లాగే పార్టీని మరింతగా పునర్నిర్మాణం చేసుకోవాలి, దాంతోపాటు తనదైనటువంటి సైన్యాన్ని తయారు చేసుకోవాలనేటటువంటి లక్ష్యంతో ఖచ్చితంగా ఇతను ముందుకు దూసుకువెళ్ళేటటువంటి నాయకుడు ఖచ్చితంగా అవుతాడు అని ఆ రోజు అనుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఈరోజు దానిని అతను చేసి చూపిస్తున్నాడు. షూర్. ఇంకా అంటే రాబోయే రోజుల్లో లోకేష్ గారి నుంచి ఇంకా ఏమేం కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది, టీడీపీని ఆయన ఎలా బలోపేతం చేస్తూ ముందుకెళ్తారంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ సంధ్య గారు ఇది మనం దీనిని ఊహిస్తున్నామా, ఊహాగానం చేస్తున్నామా, లేకపోతే మనం దీనిని విశ్లేషిస్తున్నామా అన్న విషయాన్ని పక్కన పెడితే ఏంటంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, తెలుగుదేశం పార్టీ అస్తిత్వం ఏదైతే ఉందో అది వెనుకబడిన తరగతుల కోసం, వాళ్ళ యొక్క ఔన్నత్యం కోసం, వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటుంది అనేటటువంటి ఒక నినాదం, ఒక నిర్ణయపరమైనటువంటి విధానపరమైనటువంటి ఆలోచనతో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఏమైందంటే ఆయా జిల్లాలకు వెళితే ఆయా నియోజకవర్గాలను ఒకసారి తరచి చూస్తే ఏమవుతుందంటే వాస్తవానికి వెనుకబడిన తరగతుల వాళ్ళు అత్యధిక సంఖ్యలో శాసనసభకు కానీ లోక్సభకు కానీ ఎంపిక అయ్యేటటువంటి పరిస్థితి వాస్తవానికి కనిపించటం లేదు, సాధ్యపడటం లేదు. దీనిని ఖచ్చితంగా ఎదుర్కోగలిగితే ఎందుకంటే కొన్ని సామాజిక వర్గాలు అసలు ఇప్పటివరకు శాసనసభలోకి అడుగు పెట్టలేదన్నది నిర్వివాదాంశం. మీకు 125 వెనుకబడిన తరగతులు ఉన్నాయనుకుందాం, 125 సామాజిక వర్గాలు ఉన్నాయనుకుందాం కాసేపు, 130, 132 కాసేపు 125 ఉన్నాయని అనుకుంటే 125లో కేవలం 20 సామాజిక వర్గాలు వెనుకబడిన తరగతుల నుంచి శాసనసభలోకి అడుగుపెట్టాయి. సింగిల్ డిజిట్ మీకు లోక్సభకు వచ్చాయి, మహా అయితే రాజ్యసభకు 1-2 నామినేట్ చేశారు తప్ప 5-6 అనుకుందాం కాసేపు. మీకు 20 మందికి మించి మీకు వెనుకబడిన తరగతుల నుంచి శాసనసభలోకి అసలు ప్రవేశించలా. 20 సామాజిక వర్గాలకు మించి వీళ్ళు ప్రవేశించలా. చాలా సామాజిక వర్గాలకు అసలు అధికారం ఎట్లా ఉంటుందో తెలియదు. మహా అయితే సర్పంచ్ స్థాయిలో, మహా అయితే ఒక ఎంపీపీ, ఆహా ఓహో అనుకుంటే ఒక జెడ్పీటీసీ స్థాయికి ఏమన్నా వెళ్ళగలిగినటువంటి వాళ్ళు ఉంటే ఉండవచ్చు అక్కడ ఉన్నటువంటి ఆయా రిజర్వేషన్స్ ప్రకారం. ఎందుకంటే ఇది బీసీ మహిళ అయింది, లేకపోతే ఇది బీసీ జనరల్ అయింది అని అంటారు, అంటే జెంట్ కూడా కంటెస్ట్ చేయొచ్చు అనేటటువంటి చోట అక్కడ ఆయా సామాజిక వర్గాలు ఏవైతే కేంద్రీకృతం అయి ఉంటాయి దానిలో నుంచి వచ్చింటారు తప్ప వీళ్ళెవరూ కూడా హౌస్లోకి వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇది ఖచ్చితంగా నారా లోకేష్ గారు దీనికి సంబంధించి ఆయన దృష్టి పెడతారని నేను అనుకుంటున్నాను. మనం చాలా విశ్లేషణలు చేసాం. మంత్రివర్గ విస్తరణ జరిగితే కొన్ని సామాజిక వర్గాలకి మంత్రివర్గ విస్తరణలో భాగంగా కొన్ని సామాజిక వర్గాలకు అవకాశం ఇవ్వాలి అని మనము పదే మనం చెబుతూ వస్తున్నాం. మనల్ని సామాజిక కోణం నుంచి చూసేటటువంటి వాళ్ళు, తర్వాత ఎవరో తెలుగు రాజ్యం అని తీసేసి పలానా రాజ్యం అని పెట్టుకోండి అని కామెంట్స్ చేసేటటువంటి వాళ్ళకి ఏంటంటే ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి కాళింగుల పక్షాన శ్రీకాంత్ కుమార్ ఎందుకు మాట్లాడుతున్నాడు, ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి గవర్ల గురించి శ్రీకాంత్ కుమార్ ఎందుకు మాట్లాడుతున్నాడు, లేకపోతే రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి వాల్మీకుల గురించి శ్రీకాంత్ కుమార్ ఎందుకు మాట్లాడుతున్నాడు, కోనసీమకి శ్రీకాంత్ కుమార్కి సంధి గారికి సంబంధం ఏంటంటే కోనసీమ కాపుకి మంత్రి పదవి ఇవ్వాలని మనం ఎందుకు కోరుకుంటున్నాము. మనం ఏంటంటే ఇప్పుడైనా లోకేష్ గారు తనను తాను ఆయన తీర్చిదిద్దుకున్నటువంటి నాయకుడుగా ఆయన ఎదుగుతున్నటువంటి క్రమంలో ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే, ఈ విధమైనటువంటి చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా ఏంటంటే
తెలుగుదేశం పార్టీ ఈ వర్గాల పార్టీ, ఈ వర్గాలు సొంతం చేసుకున్న పార్టీ, మరింతగా సొంతం చేసుకునేటటువంటి పార్టీగా నాయకుడిగా లోకేష్ గారు మరింతగా ఆయన ఎదుగుతారని మనం కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మీరు అన్నది, ఎందుకంటే ఎక్కడెక్కడ వీక్గా ఉంది వీళ్ళని ఒడిసిపట్టుకుంటే మీకు లాభం చేకూరుతుంది అనేసి మీరు అన్నట్టు అన్ని సామాజిక వర్గాల గురించి మనం మాట్లాడడం జరిగింది. ఏ ప్రాంతాల్లో ఎక్కడ వీక్ ఉన్నారు, ఎక్కడ మీరు పట్టు కోల్పోతున్నారు, ఇక్కడ పట్టుకుంటే ఎలా ఉంటుంది అన్న విషయానికి సంబంధించి చాలా క్లియర్గా మాట్లాడడం జరిగింది. నిజంగా లోకేష్ గారు అంటే 1-2 వివాదాలు అని అంటే ఎక్స్ పార్టీ వాళ్ళకు ఎప్పుడు ఏ అంశం దొరుకుతుందా అందిపుచ్చుకోవాలనే చూస్తుంటారు. బట్ వాటన్నింటిని పట్టించుకోకుండా పాలనాపరంగా కార్యకర్తలతో కలుపుకొని జనసేన వాళ్ళను కూడా ఇంక్లూడ్ చేసుకొని భాజపా వాళ్ళను కూడా ఇంక్లూడ్ చేసుకొని డౌన్ టు ఎర్త్ ఉంటూ ఆయన ముందుకు సాగుతున్న విధానము ప్రతి ఒక్కరు చూసి నేర్చుకోవాల్సింది. మరిన్ని శిఖరాలు అధిరోహించాలి. రేపటి టీడీపీ కార్యకర్తలకు ఆయన పెద్ద దిక్సూచిలా మారాలి. ఆయన చేతుల మీదుగా తెలుగుదేశం పార్టీ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. శ్రీకాంత్ గారు మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు సంధి గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.